తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు బుధవారం విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించి రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి బేబీ కిట్స్ అందజేశారు. ఉచిత వైద్య శిబిరంలో మహిళలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎస్వీఆర్ సర్కిల్ వద్ద వ్యవసాయ జీఎస్టీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ ఉపకరణాల మీద తగ్గిన ధరలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పన్నులు తగ్గించడంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరిందన్నారు. సామాన్యులకు సైతం ప్రతి కుటుంబానికి నెలకు 2500 నుంచి 3000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించడం ద్వారా గోల్డెన్ హావర్ లో అనేక మంది ప్రాణాలను కాపాడగలుగుతామని ఆమె పేర్కొన్నారు. ట్యాక్స్ ని దేశవ్యాప్తంగా 2 స్లాబ్ల్లోకి తీసుకొచ్చి 5%, 12%లో తీసుకురావడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి, తర్వాత ఈ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలకి వచ్చే పరికరాలకి అన్నిటికీ కూడా ట్యాక్స్లు చాలా తగ్గినాయి. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్నీ కూడా జీరో ట్యాక్స్కు రావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది. రేట్లు చాలా తగ్గుతాయి. కన్స్ట్రక్షన్ రంగంలోనూ అలాగే మహిళలు, తర్వాత ఇంట్లో రోజువారీ ఫుడ్స్లో కూడా ఈ ట్యాక్స్ అన్నీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకి 2500 రూపాయల చొప్పున 3000 వరకు సేవింగ్ అవుతూ సంవత్సరానికి 30 నుంచి 40 వేల వరకు కూడా సేవింగ్ అవుతుంది. అది చాలా గొప్ప విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 8000 కోట్లు బెనిఫిట్ ట్యాక్స్ కట్టించుకోకుండా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా కన్జంప్షన్ పెరిగే విధంగా ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ట్యాక్స్లు తగ్గించారో ఈ కార్యక్రమాలని జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్స్తో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ ఆర్ గంగాధర్రావు, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల వ్యవసాయ అధికారులు వి నారాయణరావు, చీర్ల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం అమలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలు అన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 35,000 మంది లబ్ధిదారులకు గాను సుమారు 15,31,00,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.4 సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు కలుగుతుందని అన్నారు. రాబోయే 2027 పుష్కరాలు నాటికి రాజమండ్రిని దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమండ్రి నుంచి తిరుపతి విమాన సర్వీసును బుధవారం ఢిల్లీ నుండి ఆయన వర్చువల్ విధానంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ విమానాశ్రయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడి ఎయిర్ సర్వీసులకు ఆక్యుపెన్సీ పెరిగిందని తెలిపారు. గోవా, వారణాసి, అహ్మదాబాద్లకు ఎయిర్ సర్వీసులు ప్రారంభించాలని ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్,
శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలోని బెతిన సుబ్బమ్మ వృద్ధ జనాశ్రమంలో బుధవారం వృద్ధుల దినోత్సవం సందర్భంగా న్యాయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కుదప చక్రపాణి పాల్గొని మాట్లాడారు. ఈ ఆశ్రమం 2005లో స్థాపించబడింది. సుమారుగా స్థాపించినప్పుడు ఒక 8 మందితోటి స్థాపించడం జరిగింది. ఆ రోజు కానీ ఏంటంటే కీర్తిశేషం అయినటువంటి మరి నందిన సత్యనారాయణ గారు వారి యొక్క ఇదిలో మన మాస్టర్ అయినటువంటి కుదవ సత్యనారాయణ గారు వారిని తీసుకొచ్చి నందిన సత్యనారాయణ గారు ఇక్కడ ఆశ్రమం స్థాపిద్దామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మన యొక్క వృద్ధాశ్రమం మరి దినదినాభివృద్ధి అవుతుంది. మరి సుమారుగా ఇక్కడ 80 మంది మొత్తం వృద్ధులు ఉన్నారు. పూర్వం ఏంటంటే ఒకే రూమ్లో ఒక్కొక్కళ్ళు అలా ఉండడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి అవసరాలు పెరిగిపోయేటప్పటికి చేసేవాళ్ళు ఎవరో లేరు. ఇందులో చెప్పవలసింది ఏంటంటే దాతలు ఉన్నారు కానీ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. దాతలు అనేవాళ్ళు కరువు లేదు. ఇప్పటికీ కూడా ఈ ఉండారం గ్రామం అవ్వచ్చు, ఈ ఉండారం మండలం చుట్టుపక్కల గ్రామాలు అవ్వచ్చు, దాతలకు కరువు లేదు. ఈ కార్యక్రమంలో మల్లిన రాజేంద్ర ప్రసాద్, తణుకు న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, రాజనాల జనార్దన్ రావు, అంగజాల అజయ్ కుమార్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వృద్ధుడు రేగడి సింహాచలం 70 సంవత్సరాల వ్యక్తి బుధవారం కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానిక యువకుడు ఓలా వెంకటేశ్వర్లు ప్రాణాలకు తెగించి కాలువలోకి దూకి వృద్ధుణ్ణి సురక్షితంగా కాపాడాడు. అనంతరం వృద్ధుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాను బంగారు సీమగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు గంటి హరీష్ మాధుర్ అన్నారు. అమలాపురం పట్టణంలోని బాలయోగి ఘాట్లో బుధవారం నిర్వహించిన దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలలో ఆయన పాల్గొని నివాళులర్పించి మాట్లాడారు. కోనసీమ వాసులకు రైలు కోత వినిపించాలన్న ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో కోనసీమ వాసులు రైలు కోత వింటారని దానికోసం శ్రమిస్తున్నట్లు వివరించారు. ఓకే సార్ కొంచెం అందరూ కూడా నాన్నగారిని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మనందరూ గుర్తు చేసుకుంటూ ఏ విధంగా ఆయన ఒక జెడ్పీ చైర్మన్ నుంచి ఆయన ఒక స్పీకర్ హోదా వరకు అడుగులు ఎదిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన జిల్లాని ఎప్పుడు మర్చిపోకుండా జిల్లాని మనం ఒక విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు తపన పడేవారు. ఈ జిల్లాకి ఆనాడు లేని విషయాలని కూడా మనం ఇక్కడ అందుబాటులో పెట్టాలని ఒక ఏకైక ఆలోచనతోని ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా అయినా ఆయన ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఒక బంగారు కోనసీమ జిల్లాగా మనం తయారు చేయాలని ఒక బాధ్యత ఆయన పెట్టుకున్నారు. దాన్ని ఆయన చనిపోయినా సరే దాని తర్వాత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ దాని ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా నేను 2019లో వచ్చిన దాని ముందు ఇక్కడ స్థానిక నాయకత్వం అందరూ కూడా బాధ్యత తీసుకుని ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవారు. కానీ ఎప్పుడైనా సరే ఆయన విధంగా అడుగులు ముందుకి వేసుకుంటూ వెళ్తూ అలాగే ఈ రోజున ఆయన్ని ఎప్పుడు ఈ కోనసీమ వాసులందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నందుకు ఈ వేదికపై నుంచి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకున్నా. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సామాజిక భద్రతకు భరోసాగా నిలుస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం నియోజకవర్గంలోని బండారులంకలో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మాట్లాడారు. ఈ పథకం పేద, దివ్యాంగ వృద్ధులకు ఆర్థిక భరోసాను ఇస్తుందన్నారు. దీంతో లబ్ధిదారులు ఇతరులపై ఆధారపడకుండా తాము స్వతంత్రంగా జీవించగలగడం సాధ్యమవుతుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం కొత్తపేట శివారు బొర్సు వారి స్థావరంలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు బొరుసు ఉదయభాస్కర్ కు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టూరిజం అభివృద్ధికి విశేష కృషి జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్లో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయాలు కొత్తపేట నియోజకవర్గం పరిధిలో వాడపల్లి, మందపల్లి, ర్యాలీ వంటి ప్రసిద్ధ ఆలయాలను కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రసాద్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఆలయాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ భక్తులకి చాలా పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఆలయంతో పాటు ఇంకా చాలా ర్యాలీ జగన్మోహన్ స్వామి కానీ, శనీశ్వర స్వామి ఆలయం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శోభతోటి విరాజులుతున్నటువంటి నియోజకవర్గం. అదేవిధంగా కోనసీమకి ముఖద్వారంగా నిలిచినటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ ప్రాంతాన్ని ఒక టెంపుల్ సర్క్యూట్గా తయారు చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఇతరత్ర ఆలయాలన్నింటినీ కలుపుకుంటూ ఒక సర్క్యూట్ని తయారు చేసి ఆ సర్క్యూట్ ద్వారా ఈ టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని అవకాశాలు అడగడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఒక పక్కన ఈ రకమైనటువంటి ఆలయ అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజంతో పాటు ఈ మధ్యకాలంలోనే కేరళ క్రితం సంవత్సరం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పడవపంద్యాలు అవి జరిగింది. అవి కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు. ఏలూరు జిల్లా వార్తలు. శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుళ్లమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారు బుధవారం అష్టభుజాలతో ఆయుధాలను ధరించి సింహవాహిని అయి దుష్టుడైన రాక్షసుడు మహిషాసురుని వధించి రౌద్ర రూపంలో మహిషాసుర మర్దినిగా ఉన్న కుంకుళ్లమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మహిషాసుర మర్దినిని దర్శించుకుంటే సాత్విక భావం కలుగుతుందని, సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయ చేకూరుతాయన్నది భక్తుల నమ్మకం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక ఆసరానిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం భీమవరంలో వెల్లడించిన కలెక్టర్ నాగరాణి. ఉద్యోగాలొచ్చిన ఉపాధ్యాయులను సన్మానించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు మల్లిన చిలుకూరులను సన్మానించిన రోటరీ క్లబ్ నాయకులు. సూపర్ 6 పథకం అమలు పట్ల ప్రజల్లో వెల్లడవుతున్న ఆనందం నిడదవోలులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లాను బంగారు సీమగా మార్చేందుకు కృషి. అమలాపురంలో ప్రకటించిన ఎంపీ హరీష్ మాథూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.